నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ సైడ్స్ టీవీ. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిగిలిన అన్ని ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్లో ఉంచింది. బీసీకి ఈ సీటు కేటాయించామని చెప్పినప్పటికీ అభ్యర్థి పేరును మాత్రం ఖరారు చేయలేదు. దీంతో ఎంపీ అభ్యర్థి పేరు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు. ఇడుపులపాయ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో నందిగాం సురేష్ 24 జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ప్రకటించడం, అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి పేరుని కేవలం బీసీ అని అక్కడ పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 4 అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రేసులో ఉన్నారు. అందులో ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా కొనసాగుతున్నటువంటి బీసెట్టి సత్యవతితో పాటు బొడ్డేడు ప్రసాదు, అలాగే లీలా కుమారి మరొకరు కూడా పోటీలో ఉన్నారు. అయితే పోటీలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల పేర్లన్నీ కూడా ఇప్పటికే బొడ్డేడు ప్రసాదు, కాశీ విశ్వనాథు, పిల్లా రమాకుమారి వీళ్ళు 4 కూడా రేసులో ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇస్తే అనకాపల్లి పార్లమెంటు సీటు కైవసం అవుతుందా, అంటే అనకాపల్లి పార్లమెంట్ సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ యోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనకాపల్లిలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ నమ్మకం అయితే పెట్టుకున్న పరిస్థితి. అనకాపల్లి సీటు తప్పక గెలవాలి. ఎందుకంటే ఇటు తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి, అలాగే మాజీ మంత్రి, సీనియర్ లీడర్ కూడా అక్కడ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నేపథ్యంలో అనకాపల్లిలో వారిని ఎదుర్కోవాలి, ఇటు ఉమ్మడి పొత్తు పార్టీలను ఎదుర్కోవాలంటే ధీటైన అభ్యర్థిని ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లికి సంబంధించినటువంటి బీసీ అభ్యర్థి అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే ఈ 4 అభ్యర్థులు కూడా ఎవరికి సీటు వరిస్తుందో అంటూ కూడా వేచి చూస్తున్న తరుణం. దాదాపుగా అనకాపల్లిలో చూసుకుంటే కొనతాల రామకృష్ణకు ఉన్నటువంటి క్యాడరు, అలాగే అనకాపల్లిలో గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి దాడి వీరభద్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండడం, కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఇటు ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి సీఎం రమేష్ అంటూ కూడా కొన్ని రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ వస్తే ఆయన కూడా బీసీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అవుతాడు కాబట్టి అక్కడ కూడా ధీటైన అభ్యర్థిని ఏర్పాటు చేయాలి. సీఎం రమేష్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటే అక్కడికి సంబంధించినటువంటి సరైన అభ్యర్థిని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించాలి. ఎందుకోసం అని చెప్పేసి అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన సీటు పైన ఇప్పటికే క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. అయితే మరికొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరతీసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటల అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వారు ప్రకటించిన అనంతరం అక్కడ బీసెట్టి సత్యవతికి అవకాశం ఇవ్వాలా, లేదా రత్నకుమారికి అవకాశం ఇవ్వాలా, మరో 2కి అవకాశం ఇవ్వాలా అనే అంశంపైన కూడా సర్వత్రా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఎవరికి అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నెగ్గుకు వచ్చే అవకాశం ఉంది, అక్కడ ధీటైన అభ్యర్థి ఎవరనే దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే పరిశీలన చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఫోర్త్ సైడ్ టీవీ. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, ఫోర్త్ సైడ్ టీవీ, అనకాపల్లి నుండి.